సినిమా అంటే ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ అంటే భామలు, సత్యభామలు. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ దండ తీసి స్టార్ట్ చేద్దాం. భామలు, సత్యభామలు. రోజు కూడా ఎపిసోడ్ లో మంచి క్వశ్చన్లు అడుగుతాను ఫన్ గా. మీరు ఆన్సర్ చెప్తే ఇమ్మీడియట్ గా ధనాదాన్ని గిఫ్ట్ గెలుచుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ రెడీయా? ఆన్సర్ తెలిసిన వాళ్ళు గట్టిగా బయటికి చెప్పొద్దు, పక్కోళ్ళకి కూడా చెప్పొద్దు. జస్ట్ చెయ్యొద్దండి, నేను పిలుస్తా. లేదు అంటే వాళ్ళు తప్పు చెప్తారు, ఆ తర్వాత మేము ఇంకోళ్ళని పిలుస్తా, ఇమ్మీడియట్ గా గిఫ్ట్ ఇస్తా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక అమ్మాయి నీ పేరేంటి అని అడిగితే ఎందుకు, వారు, అతడు అని చెప్పిందంట. ఏంటి ఆ పేరు? జై శ్రీకృష్ణ రా. ఏం పేరండి? కరుణశ్రీ. కరుణశ్రీ గారు, ఒక అమ్మాయి నీ పేరేంటి అని అడిగితే పేరు చెప్పకుండా ఎందుకు, వారు, అతడు అని చెప్పింది. అంటే అమ్మాయి పేరేంటి? ఎందుకు, వై, వారు, దే, లాస్ట్ వన్ అతడు. అతడు, హి, వై, దే, హి. సూపర్, కంగ్రాచులేషన్స్, వై, దే, హి రైట్ ఆన్సర్. ఇక రెండో క్వశ్చన్ ఏంటంటే, స్త్రీ కాని స్త్రీ. ఫస్ట్ రండి, పేరేంటి? అంజని. అంజని. స్త్రీ కాని స్త్రీ. ఇస్త్రీ. యు మీన్ బట్టలు ఇస్త్రీ, బట్టల సత్యం. బట్టల సత్యం లైక్ మోస్ట్. ఏంటి నవ్వుతుంది ఏంటండి? బట్టల సత్యం ఏ సినిమాలో? బట్టల సత్యం. మూవీ థీమ్. అసలే మూవీ క్వశ్చన్ కూడా ఉండాలి. వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. బట్టల సత్యం, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. రైట్ ఆన్సర్, రెండు రైట్ ఆన్సర్లు. కాలేజ్ స్టైల్లో బావగారు మీరు సినిమాలా ఓన్లీ కార్నర్ సీటే. ఆ సిగ్గులోనే ఉంది మొత్తం ఆన్సర్ అంతా. కంగ్రాట్స్. నల్ల కుక్కకి 4 చెవులు ఏంటి? అదా పేరేంటి? చరిష్మా. చెప్పు. లవంగం. రైట్ ఆన్సర్. కంగ్రాట్స్. ఓకే, ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఇక మొదలు పెడదాం మన ట్విస్టింగ్. రండి, ఏం పేరండి? కళ్యాణి. బావగారి పేరేంటి? రామకృష్ణ. రామకృష్ణ. రామకృష్ణ గారు మిమ్మల్ని ఇప్పుడు ఆ కార్నర్ సీట్ లోనే తీసుకెళ్లి కూర్చోబెడతారు. ఎందుకు? సినిమాకి వెళ్తే మిడిల్ సీట్ లో వద్దు, కార్నర్ సీట్ లోనే కూర్చుందాం అంటారు. ఎందుకు బావగారు? కావాలని రెక్లైనరే తీసుకుంటారు. కార్నర్ లో రిక్లైనర్ అంతా తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి హ్యాపీగా నిద్రపోతారా? అప్పుడప్పుడు. మిగతా అప్పుడు సరదాగా. సరదాగా ఇంక చెప్పకూడదు మేము. సరే, మరి ఇక టంగ్ ట్విస్టర్ లోకి వెళ్దాం సినిమాల గురించి, సరేనా? థియేటర్ లో ఈలల హోరు, టికెట్ల లైన్ లో ఆడవాళ్ళ పోరు. థియేటర్ లో ఈలల హోరు, టికెట్ లైన్ లో ఆడవాళ్ళ పోరు. ఇది ఫాస్ట్ గా చెప్పాలి. థియేటర్ లో టికెట్ల హోరు. నేను చెప్పా. థియేటర్ లో టికెట్ల హోరు. రామరామా. థియేటర్ లో ఈలల హోరు, టికెట్ లైన్ లో ఆడాళ్ళ పోరు. థియేటర్ లో ఈలల హోరు, టికెట్ లైన్ లో ఆడాళ్ళ పోరు. ఫాస్ట్ గా. థియేటర్ లో ఈలల హోరు, టికెట్ లైన్ లో ఆడాళ్ళ పోరు. ఏలేదు ఏలెయ్యాలి. నాకు రాలేదు, నీకు వస్తుంది. ఏలొచ్చా? రాదు. మొత్తం చెప్పేసి ఓకే, రెడీ. థియేటర్ లో ఈలల హోరు, టికెట్ లైన్ లో ఆడాళ్ళ పోరు. అది మళ్ళీ. థియేటర్ లో ఈలల హోరు, టికెట్ లైన్ లో ఆడాళ్ళ పోరు. సూపర్. మీరు అటు వెళ్ళండి, మీరు ఇటు రండి. ఏంటండి మిమ్మల్ని అందరూ మిల్క్ బ్యూటీ అంటున్నారు అక్కడ? ఏదో ఫ్యాన్స్ అభిమానం. తెనాలి తమన్నా. బావగారు ఎవరు? మహేష్ బాబా, ప్రభాసా? రాజేష్ బాబు. బాబు ఉన్నాడు మొత్తానికి. ఏం చేస్తారు బాబు? సాఫ్ట్వేర్. బావగారికి నీకు మంచి ఇన్సిడెంట్, థియేటర్కి వెళ్ళినప్పుడు గానీ, సినిమాకి వెళ్ళినప్పుడు గానీ టికెట్ దొరకపోతే ఉండనే నేను తెస్తాను, నువ్వు వెళ్ళి టికెట్ తేయడం, ఇలాంటి జరిగిన సంఘటనలు ఏం లేదండి. పోనీ పెళ్ళైన తర్వాత ఫస్ట్ మీరు ఫోర్స్ చేసి సినిమా తీసుకెళ్లారా, లేకపోతే ఆయనే ప్రేమగా వెళ్దాం పదా అని తీసుకెళ్లారా? ఆయన మూవీ లవర్. అంటే వారానికి 2 సినిమాలు ఈజీగా. రీసెంట్ సినిమాలు ఏంటి మనం చూసినవి? ఒక 4 చెప్పండి. ధనాదాన్. గుర్తురాట్లేదు. అంటే చాలా చూస్తాం కదా. కాదు, ఇప్పుడు బావగారు అక్క నీతోటి వెళ్తుంటారా, ఇంకో చిన్న అక్కతోటి వెళ్తారా? నాకు డౌట్ వస్తా ఉంటదండి. ఏ స్టోరీ చెప్పాడేశారు? లవ్వా?
ఎలా అయింది లవ్? లవ్ గా అయింది. లవ్ అంటే లవ్ కమ్ అరేంజ్. అరేంజ్ తర్వాత మాట్లాడదాం, ముందు అరేంజ్ తర్వాత లవ్ అయింది. పెళ్లి చూపుల్లో Love ఆ? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయింది. ఎవరికి? మా ఆయనకి. మీకు? సెకండ్ సైట్ అయింది. అందుకే సైట్ కళ్ళజోడు వచ్చింది. అసలు పెళ్లి చూపులకు రాగానే నాకు ఈఎంఐ కావాలి, నాకు ఈఎంఐ కావాలి, నాకు ఈఎంఐ. నిజంగా ఇట్లానే చేశారు ఎగ్జాక్ట్ గా. ఓకే, ఇక టంగ్ ట్విస్టర్ కి వెళ్దాం. బాక్సుల్లో సినిమా రీళ్లు, బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ల డీళ్లు. బాక్సుల్లో సినిమా రీలు, బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ రీలు. డీల్. బాక్సుల్లో సినిమా రీలు, బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ల డీలు. fast. బాక్సుల్లో సినిమా రీలు, బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ల డీలు. బాక్సుల్లో సినిమా రీలు, బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ల డీలు. బాక్సుల్లో సినిమా రీలు, బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ల డీలు. ఆగు 1 సెకండ్, అక్కడ ఒక వైబ్రేషన్ అటాచ్మెంట్ ఉంటాయి దానికి, అలా చెప్పేయకూడదు. ఫ్లైట్ ఎలా వెళ్తది? అవును, అలానే వెళ్ళిద్ది. అలా అదే చెప్పు. బాక్సుల్లో సినిమా రీళ్లు, బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ల డీళ్లు. బాక్సుల్లో సినిమా రీలు, బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ల డీలు. డీల్లో కలిపేసిందండి ఫ్లైట్ ని. బాక్సుల్లో సినిమా రీలు, బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ల డీలు. వన్ మోర్. బాక్సుల్లో సినిమా రీలు, బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ల డీలు. సూపర్.